హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో తెలంగాణ వాళ్ళకి మనకి చాలా పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే ఫాదర్ కొలంబో అనేది యాడ్ చేసేసారు. సో 150 సీట్స్తో వచ్చేసింది ఫాదర్ కొలంబో. 75 ఏ క్యాట్, 75 బీ క్యాట్. ఓకే, సో 75 ఫ్రీ సీట్స్ అనేవి మనకు మళ్ళీ వచ్చేసినాయి. సో వెబ్ ఆప్షన్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు. 27th రోజు 2 PM నుండి 29th రోజు 11 AM వరకు ఎక్స్టెండ్ చేశారు. సో మీరు ఇంకా ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన విషయాలు. సో ఫస్ట్ వన్, ఎవరైతే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసారు వాళ్ళు ఒకవేళ లేదు మేము టాప్ కాలేజెసే పెట్టుకుంటాం, మాకు రౌండ్ 1లో ఆల్రెడీ సీట్ వచ్చింది, రౌండ్ 2లో ఓన్లీ కావాల్సిన కాలేజెసే పెట్టుకున్నాం మేము అనుకున్న వాళ్ళు లైట్ తీసుకోండి. సో సెకండ్ వన్, బార్డర్లో ఉండి ఏ కాలేజ్ వచ్చినా తీసుకుంటాం అనుకునే వాళ్ళు ఫాదర్ కొలంబోని యాడ్ చేసుకోండి. వెబ్ ఆప్షన్స్లో చూపిస్తుంది, యాడ్ చేసేసుకోండి. సో ఇప్పుడు 57 కాలేజెస్ కాదు, 58 కాలేజెస్ టోటల్, ఎక్స్క్లూడింగ్ మైనారిటీ. ఓకే, విత్ మైనారిటీ అయితే 62. ఓకేనా, యాడ్ చేసుకోండి. ఎవరైతే యాడ్ చేసుకోవాలనుకుంటారో యాడ్ చేసుకోండి. రౌండ్ 3కి వస్తుంది అనుకున్నాం ఫాదర్ కొలంబో, బట్ రౌండ్ 2కే వచ్చేసింది. ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఓకేనా, సో మిస్ అవ్వకండి. సో ఒకసారి దాని సీట్ మ్యాట్రిక్స్ కూడా చూసేద్దాం మనం. ఓకే, ఎవరెవరికి ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయనేది చూద్దాం ఒకసారి. సో ఫాదర్ కొలంబో సీట్స్, ఓసీకి 32 సీట్స్, 32. ఓకే, ఎక్స్క్లూడింగ్, ఇవి ఎక్స్క్లూడ్ చేసేద్దాం, పీడబ్ల్యూడి ఎక్స్క్లూడ్ చేద్దాం. 31 సీట్స్ ఓసీకి ఉన్నాయి. ఓకే, SC1 లేరు, బట్ స్టిల్ వాళ్ళకు ఒక సీట్ ఉంది, ఇది SC2కి వెళ్ళిపోతుంది. SC1కి ఒక సీట్, SC2కి 7 సీట్స్ ఉన్నాయి. SC3కి 3 సీట్స్ ఉన్నాయి. ఓకే, STకి 8 సీట్స్, BCAకి ఎన్ని సీట్స్ ఉన్నాయి? 5 సీట్స్ ఉన్నాయి. BCBకి 8 సీట్స్ ఉన్నాయి. BCCకి 1 సీటే ఉంది. BCDకి 5 సీట్స్ ఉన్నాయి. అండ్ BCEకి 3 సీట్స్ ఉన్నాయి. సో ఇది సీట్ మ్యాట్రిక్స్. ఓకే, ఇది సీట్ మ్యాట్రిక్స్ చూసుకోండి. ఇంకా మీ కాస్ట్కి ఇన్ని సీట్స్ ఉన్నాయి దీంట్లో ఫాదర్ కొలంబోలో, ఇది చూసుకోండి మీరు. ఓకే, సో ఇది చాలా గుడ్ న్యూస్. ఎవరికి బార్డర్లో ఉన్న వాళ్ళకైతే చాలా గుడ్ న్యూస్, చాలా గుడ్ న్యూస్. ఓకే, అంటే ఇంకా సీట్ రావడం కంటే గుడ్ న్యూస్ ఇంకేముంటుంది కదా. సో ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి వద్దాం మనం. కట్ ఆఫ్ ఎట్లుండొచ్చు మరి అంటే, ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉంది కదా, దాంట్లో ఒక 1 or 2 మార్క్స్ తగ్గుతుంది అంతే. ఈ 1 or 2 మార్క్స్ ఓన్లీ ఫాదర్ కొలంబోని ఉద్దేశించి చెప్పట్లేదు నేను. ఈ 1 or 2 మార్క్స్ ఎందుకన్నా అంటే, ఇప్పుడు మనకి 40 సీట్స్ ఏమో నాన్ రిపోర్టెడ్ లిస్ట్లో ఉన్నారు. ఓకే, 25 ఏమో నోవా వచ్చింది. ఓకే, ఇవి 75కి 75 వచ్చేసాయి. ఓకే, డన్. సో 140 సీట్స్ ఉన్నాయి కదా మనకి. 140 సీట్స్ అంటే ఇప్పుడు కేటగిరీ వైజ్, పర్సెంటేజ్ వైజ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా. సో అట్లనే డివైడ్ చేస్తారు కదా ఈ 140 సో ఈచ్ క్యాస్ట్కి ఒక 10 సీట్స్ అయినా, 9 సీట్స్ అయినా, 15 సీట్స్ అయినా అట్లయితే వస్తాయి కదా. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఏం చెప్తున్నా అంటే 1 or 2 మార్క్స్ తగ్గుతుంది కట్ ఆఫ్. సో అంతకంటే మించి తగ్గదని నేను అనుకుంటున్నా, మ్యాక్సిమం తగ్గదు. ఓకే, సో ఎందుకు 1 or 2 మార్క్స్ అంటున్నా అంటే, నేను దూరంలో మార్క్స్ కట్ ఆఫ్కి చాలా దూరంలో ఉన్న వాళ్ళు సీట్ పెరిగిందని హోప్స్ పెట్టుకోవద్దు, అట్లా రాంగ్ హోప్స్ ఇవ్వద్దని చెప్తున్నా. సో 1 or 2 మార్క్స్ అటు ఇటు ఉన్న వాళ్ళు మాత్రం హోప్స్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్స్ ఏ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో ఇంకా ఎక్స్ట్రాగా 75 + 75 150 మెంబర్స్కి అవకాశం ఇచ్చారు. ఓకే, సో వేరే కాలేజ్ వస్తుందా రౌండ్ 3 వరకు, మరి ఏమవుతుంది అని ఇంకా ఏం తెలీదు. కేఎన్ఆర్యూ వచ్చేసి చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అన్నీ రిలీజ్ చేస్తుంది కాబట్టి చూద్దాం, ఎక్స్పెక్ట్ చేద్దాం రావాలని. ఓకే, సో ఇదైతే చేంజ్ చేసేసుకోండి. ఓకే, ఎవరైతే నాకు సీట్ వస్తే చాలు అనుకుంటున్నారో వాళ్ళు ఫాదర్ కొలంబో పెట్టేసుకోండి, ఎక్కడైనా యాడ్ చేసుకోండి, ఇంకా అది మీ ఇష్టం. ఓకే, సో నా వీడియోస్కి చిన్న లైక్ ఇవ్వండి. నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోస్ మళ్ళీ రావడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. కామెంట్స్లో చాలా త్వరగానే రిప్లై ఇస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.